పాంచజన్యం. హిందువుల విషయంలో ఎప్పుడూ ఎట్టి ఇబ్బంది లేదు. సహజంగా వారి దేశాన్ని తమ పవిత్ర మాతృభూమిగా ప్రేమిస్తారు. అతి ప్రాచీన కాలం నుండి వారిచ్చట ఒక మహా సంస్కృతిని, పరంపరను నిర్మాణం చేశారు. దేశం అంతటా అన్ని రంగాలలోనూ ఆలోచనలు, ఆచరణల దృష్ట్యా చూస్తే శ్రేష్ఠులెందరో ఈ సమాజంలో పుట్టినారు. కాబట్టే ఆ సేతు శీతనగం హిందువులకు పవిత్రమైంది. ఈ దేశం స్వతంత్రంగా ఉండాలి అని వారు కోరుకుంటారు. శాస్త్రాలు కూడా స్వాతంత్ర్యేచ్ఛనే ప్రబోధిస్తున్నాయి. స్వాతంత్ర భావన రక్తంలోనే రంగరించుకుపోయింది. కనుకనే ఏనాడు విదేశీ ఆధిపత్యాన్ని మనవారు అంగీకరించలేదు. దాస్య శృంఖలాలు తెంచుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంత విజయం పొందుతూనే ఉన్నారు. యూదులు, పార్సీలు, క్రైస్తవులు. ఇక శరణార్థులై వచ్చిన యూదులు, పార్సీల సంగతి. యూదుల సంఖ్య అతి స్వల్పం కనుక అంతగా లెక్కలోకి రాలేదు. సంఖ్యాబలంలో తక్కువైనప్పటికీ పార్సీలు చాలా మేధావులు, పరిశ్రమశీలురు, పురోభివృద్ధిని సాధించినవారు. ఈ దేశం పట్ల ప్రగాఢమైన ప్రేమను పెంచుకున్నారు. ప్రధాన ప్రవాహమైన హిందూ జీవనంలో చాలా వరకు మిళితమైపోయినారు. స్వాతంత్ర సమరంలో అగ్రేసరులయ్యారు. దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, మేడం కామా వంటి వారు స్వాతంత్ర యోధులందరకు కూడా స్ఫూర్తి కేంద్రాలుగా రూపొందారు. ఇక క్రైస్తవ సజ్జనుల విషయం. 1857లో జరిగిన స్వాతంత్ర సంగ్రామ సమయంలో కొందరు బిషప్పులు ఆంగ్ల ప్రభుత్వానికి సహకరించేందుకై కొన్ని సైనిక పటాలాలను సమీకరించినారు. నాటి నుండి వారెల్లప్పుడూ ఆంగ్లేయుల పక్షాన్నే ఉంటూ వచ్చినారు. ఎంతైనా వారిది ఒకే మతం. ఆంగ్లేయులు కూడా క్రైస్తవ ప్రచారకుల కార్యకలాపాలకు అనేక విధాల సహకరిస్తూ ఉండేవారు. ఛోటా నాగ్పూర్, నాగప్రదేశముల వంటి విశాల అటవీ పర్వత ప్రాంతాలకు క్రైస్తవ మత ప్రచారకులను పంపి ఇతర మత ప్రచారకులెవ్వరూ అందు ప్రవేశించరాదని నిషేధించారు. స్థానిక క్రైస్తవులకు, క్రైస్తవ ప్రచార సంస్థలకు, ఆంగ్ల ప్రభుత్వానికి పరస్పర సహాయ సహకారాలు ఉండటం వల్ల సామాన్యంగా క్రైస్తవులు స్వాతంత్ర సమరానికి దూరంగా ఉన్నారు. నాయకత్వానికి అగ్ని పరీక్ష. ముస్లింలు దురాక్రమణకారులుగా ప్రవేశించినారు. తాము విజేతలమని, 1200 సంవత్సరాల పాటు ప్రభువులమని భావించుకుంటున్నారు. అదే ప్రవృత్తి ఇంకా వారిలో ఉంది. వారి వ్యతిరేకత కేవలం రాజకీయమైనది కాదని చరిత్ర చెప్తోంది. అదే నిజమైతే వారిని కొద్ది కాలంలోనే కలుపుకునేవాళ్ళం. మనం నమ్మిన ప్రతిదాన్ని పూర్తిగా వ్యతిరేకించేటంత లోతుగా నాటుకుపోయింది వారి విద్వేషం. మన దేవాలయాల్లో పూజలు చేస్తే వారు వాటిని అపవిత్రం చేస్తారు. మనం భజనలు చేసినా, రథోత్సవాలు జరిపినా వారికి కంపరమెత్తుతుంది. గోవును మనం పూజిస్తే వారు భక్షిస్తారు. పవిత్ర మాతృత్వానికి ప్రతీకగా మనం స్త్రీని ఆరాధిస్తే వారు బలాత్కరిస్తారు. మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా అన్ని విధాలా వారు మనకు పూర్తిగా వ్యతిరేకులు. ఆ విద్వేషం వారి నరనరాలకు పట్టింది. వారి సంఖ్య కూడా తక్కువ కాదు. హిందువులు తర్వాత పెద్ద జనాభా వారిదే. అట్టి ముస్లింలను విద్వేష ప్రవృత్తి నుండి వెలికిలాగి దేశభక్తుల కోవలోకి ఎట్లా చేర్చటం అనే పెద్ద ప్రశ్న మన నాయకులకు ఎదురైంది. దీనికి దేశభక్తియుతము, తర్కసమ్మతము అయిన పరిష్కారం ఒకటుంది. మిత్రమా, పాతకాలపు మొగలాయి రాజరికపు రోజులు పోయాయి. ఇప్పుడిక మేము మీరు అన్నదమ్ముల జాతీయ జీవనంలో భాగస్వాములుగా జీవించక తప్పదు. మీరు మా జాతి వారే, మా రక్తానికి చెందినవారే. కానీ మొఘలులు, తురుష్కుల వంటి విదేశీ కత్తి జళిపించి మిమ్మల్ని ముస్లింలుగా మార్చారు. మీరు అట్టి దురాక్రమణకారులతో మానసికంగా పెనవేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని ఇంకా ఆలోచించటంలో అర్థం లేదు. అటువంటి వేర్పాటు ధోరణులను మర్చిపోయి ఈ రాష్ట్ర జీవనంలో లీనం కావాలి. ఈ గడ్డపై పుట్టి స్వదేశ స్వసంస్కృతుల స్వేచ్ఛా గౌరవాల కొరకు నిరంతరం పోరాడిన మహాపురుషులను గౌరవించి వారిని అనుసరించండి అని కుండ పగలేసి చెప్పటమే అది. అట్లా చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. ఇట్టి ఘటనలు ప్రపంచంలో ఎన్నో జరిగాయి. ఉదాహరణకు, ఒకప్పుడు నార్మనులు దురాక్రమణదారులుగా ఇంగ్లాండ్లో ప్రవేశించారు. స్థానిక ప్రజలు స్వాతంత్రాన్ని సంరక్షించుకునేందుకై వారిని ప్రతిఘటించారు. కానీ ఆ తరువాత కాలంలో వీళ్ళు ఏకమై తర్వాత వచ్చిన దురాక్రమణలన్నిటినీ ఒకే సమైక్య జాతిగా ఎదిరించారు. ఈనాటికి సమైక్య జీవనాన్ని కొనసాగిస్తున్నారు.